కొనసాగించాలి కొనసాగించాలి రాత్రి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కుటుంబ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొనసాగించాలి వరద బాధితులకు చేసిన సాయం వరద బాధితులకు చేసిన సాయం ఉద్యోగాలు పోయినా బాబు మరి మీ ఉద్యోగాలు పోయి మాకు అమస్సులో డబ్బే ఉందని కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారన్నా. ఈరోజు ఎండిఓ వాహనాలు దారులందరికీ కూడా ఈ ప్రభుత్వం జీవో ఇచ్చి వాళ్ళకి అన్యాయం చేసినటువంటి పరిస్థితిని ఈ కూటమి ప్రభుత్వ పెద్దలందరికీ కూడా నేను మనవి చేస్తున్నా. పేద వర్గాలుగా ఉన్నటువంటి వారు వీరు దాదాపు హెల్పర్స్తో లెక్కేసుకుంటే 18,000 పైబడి కుటుంబాలు వీళ్ళు రోడ్డును పడతారు. పేద వర్గాలు అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ద్వారా అయ్యే ఖర్చు తక్కువ, వాళ్ళు చేసే సేవలు ఎక్కువ. కనుక ఇది ఎందుకు రద్దు చేశారు, రద్దు చేస్తే వచ్చే లాభం ఏంటి అనేది కూటమి పెద్దలు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఎందుకనే ఆలోచన అంటే ఈ రోజున ప్రజలు ఎవరైనా ప్రజలను అడిగితే ఏమంటారంటే రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి క్యూలో నిలబడి ఈ రేషన్ సరుకులు తెచ్చుకోవాలంటే మేము ఇంతకుముందు ఎన్ని ఇబ్బందులు పడ్డామో ఆ ఇబ్బందులన్నీ దృష్టిలో పెట్టుకునే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎండిఓ వాహనాలు ఇచ్చి చక్కగా ఇంటింటికి కూడా రేషన్ సరఫరా చేసేటువంటి కార్యక్రమాన్ని అందించడం వల్ల మా అందరికీ కూడా వెసులుబాటు కలిగిందని ప్రజలు చెప్పేటువంటి పరిస్థితులు. మరి దీనికి మంచి కార్యక్రమం అని చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎంక్వైరీలో ఈ పథకం రేషన్ షాపులు మంచివా, ఇంటింటికి ఈ రేషను అందించేటువంటి వాహనాల ద్వారా రేషన్ అందించడం మంచిదంటే 92% పైనే ఆయనకు ప్రజలందరూ కూడా చెప్పడం జరిగింది. కానీ ఈ రోజున ఏం అడ్డొచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకం ఇది. జగన్మోహన్ రెడ్డి గారు వాహనాలు అందించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ పేద వర్గాలకు వాళ్ళకి ఒక వెసులుబాటు కలిగించి వాళ్ళని ఓనర్లను చేశాడు. కనుక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వచ్చినాడు కాబట్టి వీళ్ళు రద్దు చేసేయాల. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పథకాలు రద్దు చేయడం, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి కార్యక్రమాలు రద్దు చేయడం, జగన్మోహన్ రెడ్డి గారు కట్టి ఏదైనా హాస్పిటల్ కట్టు లేదు కాలేజీలు కట్టు ఆ పేర్లు పెడితే ఆ బోర్డులు పీకేయటాలు బోర్డులు మార్చుకోవటాలు, ఎందుకంటే ఏం చేసేది కనపట్ల. అందుకే ఈ రోజున పేద వర్గాలైనటువంటి ఆ కుటుంబాలు దాదాపు 18,000 పైబడి ఆ కుటుంబాలు హెల్పర్స్తో సహా ఉన్నాయి. వాళ్ళని రోడ్డు పడేయొద్దు, వాళ్ళ జీవితాలను పాడు చేయొద్దు, వాళ్ళ కడుపు దగ్గర కూడు కొట్టొద్దు. ఎందుకంటే పేద వర్గాలు వాళ్ళకి న్యాయం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జిల్లా అధ్యక్షుడిగా ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వ పెద్దలందరికీ కూడా నేను మనవి చేసుకుంటున్నాను. మీరు ఇచ్చినటువంటి ఈ రద్దు కార్యక్రమాన్ని వెనక్కి తీసుకోవాల్సింది. ఈరోజు రాష్ట్ర సమైక్య ఎండిఓ ఆపరేటర్ల యూనియన్గా ఏలూరు జిల్లా యూనియన్ ప్రెసిడెంట్గా ఈరోజు మేమందరూ కూటమి ప్రభుత్వం మొన్న 20వ తారీఖు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి రాత్రి తీసుకున్న నిర్ణయం ఈరోజు 18,000 కుటుంబాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొత్తం మీద నడిరోడ్డున పడిపోయినాయి. ఈ కూటమి ప్రభుత్వం గతంలో 2021వ సంవత్సరం మరి మాకు వెహికల్స్ ఇచ్చిన రోజు మాతో 6 సంవత్సరాల అగ్రిమెంట్ చేయించుకున్నారు. 6 సంవత్సరాల అగ్రిమెంట్ ఏంటంటే 2027 జనవరి వరకు కూడా మీ వ్యవస్థ ఉంటుంది, ఈ వ్యవస్థ గురించి అని మాకు ఆ రోజు అగ్రిమెంట్ చేయించుకుంటే ఈరోజు రాత్రి తీసుకున్న నిర్ణయం వల్ల అనేక కుటుంబాలు నడిరోడ్డున పడిపోయి ఈరోజు డీలర్లకి ఎక్కువ కొమ్ము కాస్తూ డీలర్ వ్యవస్థ బాగుందండి. ఆ రోజు డీలర్ వ్యవస్థ అప్పుడున్నా సరే ఆ డీలర్కి మాకు సంబంధం లేదు. ఎందుకంటే వాళ్ళ స్టాక్ పాయింట్గా పెట్టుకుని మమ్మల్ని గొడ్డిశాఖరు చేయించింది ఆనాడు గవర్నమెంట్ కూడా. కానీ ఈరోజు ఈ గవర్నమెంట్ వచ్చాకైనా ఇంకా మమ్మల్ని కొనసాగి
కొనసాగిస్తారు మా టైం వరకు అని మా కుటుంబాలు ఈరోజు నడి రోడ్డు పడిపోయిన తీసుకున్న నిర్ణయం బట్టి ఒక్కొక్క ఎండిఓ ఆపరేటరు ఇంచుమించు 3 నుంచి 4 డేరాలు చేసే వర్క్ చేస్తున్నారు. ఒక్కొక్క ఎండిఓ ఆపరేటర్ 2000 కార్డులు వర్క్ చేస్తున్నారు. ఇంత వర్క్ చేస్తూ ప్రజా పంపిణీ వ్యవస్థలో ప్రజలకు అనుకూలంగా ఈరోజు వ్యవస్థ కొనసాగిస్తుంటే ఈరోజు మమ్మల్ని ఇంత నడి రోడ్డు మీద పడడం ఈ ధర్మమాని మేము కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఎందుకంటే ఈరోజు ఎంతమంది కుటుంబాలు ఉసురు కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని తగులుద్దని కూడా మేము హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే మేము ఏం చేసాం అన్యాయం? ఇదిగో ఈ కూటమి ప్రభుత్వానికి నాదెండ్ల మనోహర్ గారు సార్ ఈరోజు ఎంత చిన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కుటుంబాలు ఈ వ్యవస్థలో పనిచేస్తున్నాయి. అగ్రవర్ణాలు కుటుంబాలు ఉండేవాళ్ళు ఎవరు చేయట్లేదు సార్. నిరుపేద కుటుంబాలు ఊరికి 2 కుటుంబాలు నిరుపేద కుటుంబాలు చేస్తున్నాయి. ఈరోజు మేము ఉండవాళ్ళం కాదు. ఏ రోజుగా రోజు తెచ్చుకుంటే 200 నుంచి 500 తెచ్చుకుంటే బతికే కుటుంబాలు మాయి. దయచేసి మా కుటుంబాలను ఆదుకోమని ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఒక డీలర్లు వచ్చాకైనా వాళ్ళ స్థాయికి ఎందుకంటే ఐవీఆర్స్ ద్వారా ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు మరి కనుక్కున్నారు ప్రజల పంపిణీ వ్యవస్థలో. కానీ అందరూ కూడా 92% కూడా ఈ వ్యవస్థ బాగుందని చెప్పారు. అలాంటి వ్యవస్థను మీరు ఎలా తీస్తారు? దయచేసి ఆనాడు కరోనా టైంలో కూడా ఆనాడు వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఆనాడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి విశ్వాసంతో కరోనా టైంలో సొంత భార్య పిల్లలు కూడా కుటుంబాలు కూడా వెళ్ళకపోతే మీరు ఎల్లండ్రా బాబు అని మమ్మల్ని పంపిస్తే మేము వర్క్ చేసి వచ్చాం. ఆ వ్యవస్థ ఆ విశ్వాసం కూడా ఈ గవర్నమెంట్లకు కూడా లేకపోతే అలాగే ఈ 2024 సెప్టెంబర్ నెలలో విజయవాడలో అనేక కుటుంబాలు నడు రోడ్డుని పడిపోతే మాకు పిల్లం బిడ్డలను వదిలేసి నడు రోడ్డు మీద పడుకున్న 5 రోజులు వాళ్ళకి సేవ చేసి వచ్చిన వ్యవస్థ మాది. ఇలాంటి వ్యవస్థను మీరు ఎలా తీస్తారండి? ఇలా వ్యవస్థ 20 నెలలకు సమయం ఉన్నాక ఎలా తీస్తారండి? మీరు దీన్ని హెచ్చరిస్తున్నాం. కూటమి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. మీరు కొనసాగించండి, లేదా ఈ ఉద్యమం ఉద్రిక్త చేస్తాం రాబోయే రోజుల్లో అని కూడా మేము హెచ్చరిస్తూ మరొకసారి మేము డిమాండ్ చేస్తూ సమైక్య ఎండిఓ ఆపరేటర్ ఏలూరు జిల్లా తరఫున మేము కోరేది ఒకటే, మమ్మల్ని వ్యవస్థలో తీసుకోండి. ఇంకా 20 నెలల సమయం ఉంది, లేదా మా 20 నెలల ఆర్థిక భరోసాని మా కుటుంబాన్ని ఆదుకోమని మిమ్మల్ని కూడా కోరుతూ మరొకసారి తెలియజేస్తున్నాం. జై ఎండిఓ ఆపరేటర్. కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ అనాలోచిత నిర్ణయం మూలాన సుమారు 9000 కుటుంబాలు వీధిన పడుతున్నాయి. అలా కాకోకుండా ఈ రాష్ట్రంలో ఉన్న వయోవృద్ధులు అవనివ్వండి, నడవలేని స్థితిలో ఉన్నవారు అవనివ్వండి, వీరందరికీ ఇంటి వద్దకే రేషన్ అనే ఒక కార్యక్రమం, బృహత్తమైన కార్యక్రమం 2021లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టి సుమారు 9200 మంది బడుగు బలహీన వర్గాల వారికి ఈ ఉచితంగా వాహనాలు అందజేసి దాని లోన్లు మీరు కట్టుకోండి, తర్వాత వాహనాలు మీకు ఉంటాయి, మీరు నిరుపేదలందరూ కూడా దీని మీద జీవనోపాధి సాగించుకుంటూ వయోవృద్ధులకు వీరందరికీ కూడా మీరు ఇంటింటికి రేషన్ సరఫరా చేయండి అని ఇలాంటి మంచి బృహత్తర కార్యక్రమం తీసుకొచ్చి ఈ 5 సంవత్సరాల్లో ప్రతి పేదవానికి మధ్య తరగతి వానికి సమయం ఇబ్బంది లేకోకుండా ఏ సమయంలో అయినా ఈ వాహనం వెళ్ళటం, వారందరికీ కూడా రేషన్ ఇవ్వటం సక్రమంగా జరుగుతుంది. వీళ్ళకి సక్రమంగా వీళ్ళు చేయటం వలన రేషన్ డిపో వాళ్ళకి కూడా ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకంటే వారికి దగ్గర స్టాక్ పాయింట్ కింద పెట్టి వారి కమిషన్ వారికి ఇచ్చి వీళ్ళతోటి ఓన్లీ సరఫరా చేయించటం. ఆ సరఫరా చేయించేటప్పుడు ఒక హమాలీ చేసే పనే ఈ యొక్క డ్రైవర్లు ఉన్నాయి, ఇందులో ఉన్న అసిస్టెంట్లు ఉన్నాయి చేయటం. రోజు వచ్చే 300-400 రూపాయల కూలి కోసం లాజించి జగన్మోహన్ రెడ్డి గారు మా అందరికీ జీవనోపాధి కల్పించారు. నిరుద్యోగులకి, చదువు లేని వారికి ఒక సుమారు 10-20 వేల మందికి జీవనోపాధి కల్పించారు. మేమంతా సుఖంగా బతుకుతున్నాం అనుకున్న సమయంలో ఈ కూటమి ప్రభుత్వం చేసిన అనాలోచితమైన చర్య, జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన మంచి కార్యక్రమం ఉండకూడదని ఒక అనాలోచితమైన చర్యతోటి 20,000 కుటుంబాలు రోడ్డును పడుతున్నాయి. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం ఆలోచించాలి. మీరు ఇచ్చిన ఈ యొక్క ఆవేశపూరితమైన నిర్ణయం వెనక్కి తీసుకుని ఈ 20,000 మందికి జీవనోపాధి పాడవకోకుండా, అలాగే కొన్ని లక్షల మంది తీసుకుంటున్న ఈ రేషన్ ఇంటి దగ్గర సమయం ఇబ్బంది లేకోకుండా ఎవరికాలకి ఇంటికి వచ్చి ఉచిత డోర్ డెలివరీ ఇస్తూ వారందరికీ ముసలివారు ఎండలో నిలబడుకోకుండా చేస్తున్న సేవని అందరం కూడా హర్షించి ఈ కార్యక్రమం కంటిన్యూ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ జై వైఎస్ఆర్ కాంగ్రెస్.